శ్రీరాములు గారు 2 నిమిషాలు చెప్తా అన్నారు. ఇది కూడా పట్టుకోవాలి, రెండు పట్టుకోవాలి. అది జై గురులు సభలోని వారందరికీ నా హృదయపూర్వక నమస్కారములు. ప్రతి మానవులు సరే నా గురించే చెప్పుకుంటున్నాను. ప్రతి మనిషికి సంసారం సన్యాసం అనేవి 2 ఉంటాయి. ఇప్పుడు సంసార విషయం చెప్తున్నాను. సంసార విషయంలో మనం ఒక బస్ స్టాండ్లో ఉన్నాం. సపోజ్ మన బస్ స్టాండ్లో ఉన్నప్పుడు మన మనసులో ఏముంటుంది? మన ఇంటికి పోవాలి. మన ఇంటికి పోవాలంటే మన ఊరు పేరు ఉంటుంది బస్సు మీద. ఆ బస్సు ఎప్పుడు వస్తుంది అని చూస్తుంటాం. ఆ బస్సు రాగానే మన ఊరు పేరు ఉన్న బస్సును చూసి ఆ బస్సు మన ఊరు పోతుందని నమ్ముకొని ఆ బస్సు ఎక్కి క్షేమంగా మన ఇంటికి చేరుకొని సంతోషపడతాం. ఇది సంసారం. ఇక సన్యాసంలో ఏముంటుందంటే ఎంతసేపటికి దైవ సన్నిధికి చేరుకోవాలి. దైవ సన్నిధికి చేరుకోవాలంటే మార్గం ఏముంది? గురువుగారు మార్గం. అంటే ఆ బస్సు ఎలాగా ఉపయోగపడుతుందో ఇంటికి, ఈ దైవ సన్నిధికి చేరుకోవడానికి ఈ గురువుగారు కూడా అదే విధముగా ఉపయోగపడతారు. కానీ మనము ఆ గురువుగారిని అనుసరించి ఆయన మాటలను విని ఓర్చుకొని అన్నిటికీ సహించి మనం నిబ్బరంగా నిర్భయంగా నియమంగా ఉన్నప్పుడు మాత్రమే ఆ దైవ సన్నిధికి ఆ గురువు ద్వారా చేరుతామని నా యొక్క నమ్మకం. జై హింద్. జై గురు. కాసం శ్రీరాములు గారు మరి ఉదయం వచ్చినప్పుడు ఒక పేపర్ ఇచ్చారు. అందరికీ చాలామందికి కూడా డిస్ట్రిబ్యూట్ చేశారు. మన 24వ వార్షికోత్సవం గురించి మరి కొన్ని తత్వాలు రాసి ఈరోజు వారు మనందరికీ వినిపించి మనందరిని కూడా సంతోషపరిచారు. మరి వారికి ఆ గురువుగారి యొక్క అనుగ్రహం ఎప్పుడు కలగాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.